అదే ఈ డిఎస్సి కానీ పొరపాటున మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ డిఎస్సి మన తరం కాదు. జీవితంలో ఓడిపోయాము, మళ్ళీ ఓడిపోవడానికి పెద్ద తేడా ఉండదు, కానీ గెలవకపోతే మాత్రం మనకి వాల్యూ ఉండదు. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 6 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. నేను గత 3 to 4 yearsగా యూట్యూబ్లో ఏపీ టెట్ టు డిఎస్సికి సంబంధించి ఫ్రీగా క్లాసెస్ చేస్తున్నాను. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగానే వీక్లీ టెస్ట్లు కూడా పెడుతున్నాను అనమాట. అలాగే నాకు సెకండ్ ఛానల్ కూడా ఉంది, దాని పేరు వాహిని డిఎస్సి వరల్డ్. అందులో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్కి సంబంధించిన సమాచారం పూర్తిగా ఫ్రీగానే క్లాసెస్ చెప్తున్నాను. మనం నవంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా అందులో క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేసాం కరెంట్ అఫైర్కి సంబంధించి. వాటి కోసం పీడిఎఫ్లు అనేవి వాట్సాప్ గ్రూప్లో ఇస్తున్నాం అనమాట. సో దానికోసం మనకి మంత్లీ 20 రూపీస్ పే చేస్తే చాలు, కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇది మన ఛానల్ కోసం. అండ్ మన సెకండ్ ఛానల్ అయిన వాహిని డిఎస్సి వరల్డ్ కోసం. అలాగే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఎవరైతే మన ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అయ్యారో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ ఫర్దర్గా మన ప్లానింగ్స్ ఏంటి అనేది డిసైడ్ అవుదాం. అలాగే డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, ఒకవేళ ఉండకపోతే మన పొజిషన్ ఏంటి, టెట్ ఉంటుందా ఉండదా, ఇవన్నీ కూడా మనం ఆలోచిద్దాం. ఓకేనా. సో నేను నిన్న మొత్తం కూడా క్యాంప్లోనే ఉన్నాను. సో నిన్న మళ్ళీ వచ్చి నైట్ మీకు 10th క్లాస్ బయాలజీ క్లాస్ చెప్పాను అనమాట. యాక్చువల్గా ఫస్ట్ చాప్టర్ మొత్తం అందులోనే కంప్లీట్ చేసేద్దామని అనుకున్నాను, బట్ చేయలేకపోయాను, అప్పటికే చాలా టైం అయిపోయింది. అందుకని చెప్పి మధ్యలో ఆపేశాను. మళ్ళీ ఈరోజు మార్నింగ్ యాజ్ యూజువల్ ఇంట్లో అన్నీ అయ్యాక మా రిలేటివ్ ఒకరికి ఒంట్లో బాగాలేదంటే మళ్ళీ ఇక్కడ నుంచి పర్లాకిండి వెళ్ళడం జరిగింది. సో అక్కడ నాకు ఆఫ్టర్నూన్ 1 అలాగ అయిపోయింది. అటు నుంచి వచ్చి మళ్ళీ క్లాస్ చేసే ఓపిక లేక కాసేపు రెస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు థ్యాంక్ యూ వీడియో చెప్తున్నాను. అలాగే మనకు ఒక 2 days కరెంట్ అఫైర్ అనేది పెండింగ్ ఉంది, సాటర్డేది సండేది. సో ఈ 2 రోజులు కరెంట్ అఫైర్ అనేది పేపర్లు చూసి మిగతా ఆర్టికల్స్ చూసి అవన్నీ చూసి మీకు ప్రిపేర్ చేసి రేపు వీడియో పెడతాను కరెంట్ అఫైర్కి సంబంధించి. అలాగే రేపు మనకి 10th క్లాస్ బయాలజీ కంప్లీట్ చేయడం, లేదంటే 9th క్లాస్ ఫిజిక్స్ ఇంకో చాప్టర్ చెప్పడం, ఏదో ఒక క్లాస్ అయితే ఉంటుంది అనమాట. ఇది విషయం. ఇంకొకటి ఏంటంటే, నేను ఇలా అంటే ఫోన్ ఇలా పట్టుకొని కింద వీడియో చెప్తుంటాను అనమాట. సో అందుకు ఏంటో తెలీదు, ఇక్కడ నాకు కొంచెం ఇబ్బందిగా నొప్పిగా అనిపిస్తుంది. సో అది తగ్గాక ఇంకొంచెం ఫాస్ట్గా మీ క్లాసెస్ అయితే వస్తాయి. అప్పటి వరకు కొంచెం ఒక 10 to 15 minutes మాత్రమే చేయగలను, అంతకంటే ఎక్కువసేపు హోల్డ్ చేసే అంత రిస్క్ చేయదలుచుకోలేదు అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మనకి 30 to 40 minutes క్లాస్ ఇలాగే చెప్పేదాన్ని, బట్ ఇప్పుడు గ్యాప్ తీసుకొని చెప్పినా సరే కొంచెం పెయిన్ వస్తుంది. అందుకని చెప్పి 10 to 15 minutes మాత్రమే చెప్తాను. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో అదే విషయం అనమాట. ఇప్పుడు మన ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అవ్వడం ఏంటి అంటే, నా క్లాసెస్ అనేవి ఇన్ని సంవత్సరాలుగాను ఫ్రీగానే చేస్తున్నాను. కాకపోతే యూట్యూబ్ వాళ్ళు మనకి మెంబర్షిప్ అనేది ఎనేబుల్ చేశారనమాట. అందులో ఏంటంటే ఒక నెలకి 59 రూపీస్ పే చేసి మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. అది ప్రతి నెల కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా ఒక నెల పే చేసి ఆపేయచ్చు. అదేంటంటే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అనమాట. సో నాకు ఇంకా చెయ్యాలి అనిపించే విధంగా చాలా ఎక్కువ మంది మెంబర్స్ అయితే నేను ఫ్రీగా చెప్తాను, ఎంతమంది జాయిన్ అయ్యారని నాకు ఒక సాటిస్ఫాక్షన్ అంతే. మీరు ఇచ్చే 59 అనేది నాకు యాజ్ ఇట్ ఈజ్ పడిపోదు అకౌంట్లో. సో అందులో ఒక 50% వస్తుంది అంతే. ఓకేనా. ఇప్పుడు అలా మెంబర్స్గా నన్ను సపోర్ట్ చేయడానికి, నన్ను ఇంకా ఎంకరేజ్ చేయడానికి, నా క్లాసెస్ బాగా నచ్చిన వాళ్ళు అందరూ హోమ్ మేకర్సే. సో ఎవరో అక్కడక్కడ ఉంటారనమాట మేల్. సో మ్యాక్సిమం ఫీమేల్సే ఉంటారు ఎక్కువగా. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్దామని వీడియో చేశాను. మన ఛానల్లో 50 to 60 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఈ మంత్ ఎవరు జాయిన్ అయ్యారనేది మనము తెలుసుకుందాము. ఇంతకు ముందు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఓకే. సో పి సంధ్య గారు థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అయ్యారండి, ఇంతకు ముందు నుంచి రీజాయిన్ అవుతూ వస్తున్నారనమాట.
శ్రీ విశ్వజిత గారు థ్యాంక్ యూ. ఈవిడ రీసెంట్ గానే జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ ని సపోర్ట్ చేయడానికి మీరు మెంబర్ గా జాయిన్ అయినందుకు. ఇంద్రజ గారు థ్యాంక్ యూ అండి, రీజాయిన్ అయ్యారు. షేక్ గారు థ్యాంక్ యూ అండి, మీరు కూడా రీజాయిన్ అవుతూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జీవధార గారు థ్యాంక్ యూ అండి, ఫస్ట్ నుంచి మీరు రీజాయిన్ అవుతూ వచ్చారు, ఈ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. రాణి గారు థ్యాంక్ యూ అండి. విజయ్ గారు థ్యాంక్ యూ, హెప్సిబా విజయ్ అని ఉంటుంది, థ్యాంక్ యూ అండి. నందిని గారు థ్యాంక్ యూ అండి. గౌతమి గారు థ్యాంక్ యూ సో మచ్, రీజాయిన్ అవుతూ కూడా వస్తున్నారు. నెక్స్ట్ అశ్విని దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అంకన్య యాదవ్ గారు థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళందరికీ మనము ఇంతకు ముందే థ్యాంక్ యూ చెప్పేసాం అనమాట. సో వీళ్ళందరికీ కూడా పేరు పేరుని ఎవరైతే 50 to 60 మధ్యలో ఉన్నారో మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు ఒక్కొక్కసారి రీజాయిన్ అవుతారు, లేదంటే కొత్త వాళ్ళు యాడ్ అవ్వడము, వాళ్ళు క్విట్ అవ్వడం, ఇలా జరుగుతూ ఉంటది అనమాట. ఓవరాల్ గా మనకి 50 to 60 మధ్యలో నెంబర్ అనేది ఉంటది. ఒక నిరుద్యోగ గృహిణికి క్లాసెస్ నచ్చి సపోర్ట్ ఇవ్వడానికి మీరందరూ ముందుకు వచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇలాగే నా క్లాసెస్ అనేవి చాలా మందికి ఉపయోగపడి అందరం కూడా సక్సెస్ అవ్వాలి ఈసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే టెట్ ఉండాలి అనేది అయితే బలంగా కోరుకుంటున్న అంశం. ఎందుకంటే ఇంతకు ముందు టెట్ లో క్వాలిఫై కాని వాళ్ళు, తక్కువ మార్కులతో అంతకుముందు డిఎస్సి మిస్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ ఒక టెట్ ఉంటే బాగుండు. అలాగే టెట్ ఉంటే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం టెట్కి ప్రిపేర్ అవుతాం, అందులో 90% డిఎస్సికి యూజ్ అవుతాయి. ఒక సైకాలజీలో కొన్ని చాప్టర్స్ తప్పితే మిగతాది డిఎస్సికి యూజ్ అవుతుంది. కాబట్టి ఈ టెట్ ప్రిపరేషన్ గ్యాప్, అక్కడ నుంచి మళ్ళీ డిఎస్సి ప్రిపరేషన్ గ్యాప్, ఈ మొత్తం గ్యాప్ లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అనే అంశంతో కూడా ఉంటారు. అలాగే టెట్ రాస్తే ఒక శాంపిల్ టెస్ట్, ఒక ప్రాక్టీస్ టెస్ట్, డిఎస్సి ఒక మినీ డిఎస్సి రాసిన విధంగా మనకు ఒక ప్రాక్టీస్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ వస్తుంది అనుకునే విధంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే వాళ్ళు ఏ ప్యాటర్న్ లో ఇస్తున్నారు, క్వశ్చన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఏ విధంగా అడుగుతున్నారు, ఈసారి పేపర్ ఎలా ఉండబోతుంది అనే ఒక అంచనా వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పి ఒక టెట్ ఉండాలి అని అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. మరి ఆ టెట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా జూన్ లో ఉంటుంది అనే వార్తే వస్తుంది, కానీ అధికారిక సమాచారం మాత్రం ఎక్కడ వినిపించట్లేదు. మరి ఆ సమాచారం తొందరలోనే రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇప్పుడు డిఎస్సి మనకి ఏదైతే జాబ్ క్యాలెండర్ లో, ఉగాది జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన విధంగానే ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ వచ్చేసింది. అంటే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ని ఫాలో అవుతున్నారు అనే విషయం మనకు అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే మన డిఎస్సి అక్టోబర్ లో ఉంది, ఆ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ మనకి ఇచ్చిన షెడ్యూల్. మరి సెప్టెంబర్ లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కి కోడ్ వస్తుంది అనేది అయితే వినిపిస్తుంది. మరి అలాంటప్పుడు అక్టోబర్ లో డిఎస్సి ఇవ్వకుండా కొంచెం ముందుగానే డిఎస్సి ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంటుందా? షెడ్యూల్ ని మిస్ చేయకూడదు అనే ఆలోచనతో ఉంటే ముందుగానే ఇచ్చేస్తుంది. లేదు మరి ఇంకా నోటిఫికేషన్ వచ్చేసింది కదా మేము ఏం చేయగలము ఆ షెడ్యూల్ అని చెప్పి కొంచెం వెనక్కి వెళ్ళినా వెళ్తుంది. ఇది విషయం అన్నమాట. కాబట్టి ఏది జరిగినా మన చేతుల్లో లేదు, మనం చేయాల్సింది ఏం లేదు. మనం చేయాల్సిందల్లా ఎన్ని పోస్టులు ఉంటాయని ఆలోచించకుండా, ఇప్పుడు డిఎస్సి ఉంటుంది అనేది ఆలోచించకుండా, ఉంటుందా లేదా అని భయపడకుండా మనకున్న సిలబస్ని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేయడం. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ డిఎస్సికి సిలబస్ మారుతుంది లేదు, మనకు గ్యారంటీ లేదు. కానీ ఒకవేళ ఈ డిఎస్సి మిస్ అయిందంటే నెక్స్ట్ డిఎస్సికి మాత్రం ఇంతకంటే 100 రెట్లు కష్టపడాలి. సిలబస్ మొత్తం మారిపోతుంది. ఈ జూన్ నుంచి టెక్స్ట్ బుక్లు అన్ని మారిపోతున్నాయి. 5th క్లాస్ లోనే హిందీని యాడ్ చేయడం కూడా జరిగింది. సో అలాగే కొన్ని చాప్టర్స్ ని తీసేయడము జరుగుతుంది. ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ డిఎస్సికి ఓల్డ్ సిలబస్ ఉంటది, ఎందుకంటే బుక్స్ చేంజ్ ఎన్ని రోజులు అవ్వటం లేదు కాబట్టి ఓల్డ్ సిలబస్ ఇస్తే అంతకు ముందు నుంచి ఎంతో కొంత చదువుతున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అదే ఈ డిఎస్సి కానీ పొరపాటున మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ డిఎస్సి మన తరం కాదు. ఎందుకంటే ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళతో మనం ఎదుర్కోలేమన్నమాట ఆ పోటీని. ఆ టెక్స్ట్ బుక్స్ అనేవి దొరకవు. స్కూల్స్ లో మనము వెళ్ళి గ్యాదర్ చేసుకుందామన్నా, ఒక రోజు తీసుకొని జిరాక్స్ తీసుకొని తెచ్చి ఇచ్చేస్తామన్నా కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. ఒక టెక్స్ట్ బుక్ ని, ఒక కొత్త టెక్స్ట్ బుక్ ని మనం సంపాదించాలంటే చాలా కష్టం. మనకి ఎవరో స్కూల్ హెచ్ఎంఓ టీచరో తెలిస్తే తప్ప అవి సాధ్యమయ్యే పనులు కావన్నమాట. ఇంతకు ముందు డిఎస్సీల కోసం ఎన్ని విధాలుగా ప్రయత్నించి ఆ బుక్స్ కోసం అనేది, ఆ తిప్పలు, ఆ పాటలు అనేవి మనకి ఆల్రెడీ తెలుసు.
కాబట్టి ఈ కొత్త టెక్స్ట్ బుక్స్ అనేవి ఎంత తొందరగా దొరకడం అనేది అసంభవం. మళ్ళీ సమ్మర్ వచ్చి ఆ పాత బుక్స్ మనకి ఇస్తే తప్పితే, లేదా మనకి ఎవరైనా స్కూల్లో తెలిసి ఉంటే బాబు జిరాక్స్ తీసుకుని ఇచ్చేస్తాం, లేకపోతే నోట్స్ రాసుకొని 2 రోజులు ఇచ్చేస్తాం, ఒక్కొక్క బుక్ తెచ్చి ఒక్కొక్క బుక్ ఇవ్వడం, ఇలా చేసుకుంటే తప్ప మనకు అంత ఈజీగా దొరకదు. లేదా మన వీధిలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి రోజుకి ఒక్కొక్క టెక్స్ట్ బుక్ చూసుకుంటూ నోట్స్ రాసుకుంటూ వాడికి ఇవ్వడం. ఈ ఈ రకంగా అయితే ఇన్ని పాటలు పడితే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. సో టోటల్ టెక్స్ట్ బుక్స్ అనేవి మారుతున్నాయి కాబట్టి మనం ఈ డిఎస్సిని ఎలాగైనా క్రాక్ చేయకపోతే ఇంకా మనకి కష్టం అయిపోద్ది అనమాట. తర్వాత డిఎస్సి అనే మాట ఎత్తాలనే చాలా భయం వేస్తుంది. అందుకని చెప్పి మ్యాక్సిమం ఈ డిఎస్సిలను మనందరం కూడా సక్సెస్ అవ్వాలి, దానికోసం ట్రై చేయాలి అని చెప్పి సిలబస్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేయండి. భగవంతుడి దయ వల్ల ఈ డిఎస్సికి ఈ టెట్కి ఓల్డ్ సిలబస్సే ఉండాలి, మ్యాక్సిమం ఉంటుంది అనే ఆశనైతే నాకు అనిపిస్తుంది, ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇంత తొందరగా జూన్లో మారిన బుక్స్ వెంటనే ఇచ్చేసి అయితే లేదు. కానీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ కాబట్టి ఒకవేళ డిఎస్సి లేట్ అయితే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సో అందుకని అందరం 9th 10th మెథడ్స్, సైకాలజీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నాము. జీవితంలో ఓడిపోయాము, మళ్ళీ ఓడిపోవడానికి పెద్ద తేడా ఉండదు, కానీ గెలవకపోతే మాత్రం మనకి వాల్యూ ఉండదు. సో దానికోసం మనం మళ్ళీ పోరాడాలి, సమయం వచ్చింది. సో అశ్రద్ధ చేయొద్దు, బాగా చదువుదాము, గెలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.